నమస్తే కాంచల టీవీకి స్వాగతం. తమిళ సినీ పరిశ్రమలో దళపతి అని పిలిస్తే గుర్తొచ్చే పేరు విజయ్. దాదాపు 3 దశాబ్దాల పాటు వెండి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు. కానీ ఒక దశలో సినిమా కెరీర్కు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చాలా మంది దీనిని ఒక సాహసోపేత నిర్ణయంగా చూశారు. మరికొందరు సినిమా క్రేజ్ రాజకీయాల్లో పనిచేయదని విమర్శించారు. అయితే కాలం మారింది. ప్రజల తీర్పుతో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చేసిన ఆయన తొలి ప్రధాన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు విజయ్ ఏం మాట్లాడారు? ఆయన ప్రసంగం ఎందుకు అంత ప్రాధాన్యం సంతరించుకుంది? ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. సినీ నటుడుగా విజయ్ ఎన్నో విజయాలు సాధించారు. యాక్షన్ సినిమాలు, సామాజిక సందేశాలు, యువతను ఆకట్టుకునే పాత్రలు ఇవన్నీ ఆయనకు భారీ అభిమాన వర్గాన్ని తీసుకొచ్చాయి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలైంది. సినిమా డైలాగులు చెప్పడం ఒకటి, అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడటం మరొకటి. అందుకే ముఖ్యమంత్రిగా ఆయన చేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి ప్రసంగాన్ని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా విజయ్ సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, అవినీతి నిర్మూలన, యువత ఉపాధి, విద్య, తమిళ హక్కులు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటి అనేక అంశాలపై తన ప్రభుత్వ వైఖరిని వివరించారు. తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నవేనని చెప్పారు. ప్రసంగంలో ఒక దశలో తన పార్టీపై వచ్చిన విమర్శలకు కూడా విజయ్ సమాధానమిచ్చారు. సినిమా వాళ్లు రాజకీయాలు చేయలేరు, ఇది నటుల పార్టీ అనే విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పే తమకు సమాధానమని పేర్కొన్నారు. ప్రజలు ఓట్లు వేసింది సినిమా కోసం కాదని, మార్పు కోసమని ఆయన వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్ ప్రసంగంలో మరో ప్రధాన అంశం తమిళ గౌరవం. తమిళ భాష, తమిళ సంస్కృతి, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సహకారం కొనసాగుతుందని, అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విద్య, నీట్ పరీక్ష, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి అంశాలపై తన ప్రభుత్వ వైఖరిని సభలో వివరించారు. అవినీతి అంశంపైన విజయ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలని, అవినీతిపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని సభకు హామీ ఇచ్చారు. ఈ ప్రసంగం తర్వాత రాజకీయ విశ్లేషకులు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ మాట్లాడిన తీరు గతంలోని సినీ విజయ్ కు భిన్నంగా కనిపించిందని అంటున్నారు. సినిమాల్లో మాస్ డైలాగులతో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు పాలన, అభివృద్ధి, పరిపాలన, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై దృష్టి పెట్టారని అభిప్రాయపడుతున్నారు. విజయ్ అసెంబ్లీ ప్రసంగంలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చిన సమాధానాలు. ఎన్నికల ముందు నుంచే ప్రత్యర్థి పార్టీలు ఒకే మాట చెబుతూ వచ్చాయి. సినిమా హీరోలు రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలబడలేరని, ప్రజాదరణ ఓట్లతో వస్తాయేమో కానీ పాలన చేయడం అంత సులభం కాదని విమర్శించాయి. ఆ విమర్శలకు విజయ్ నేరుగా కాకపోయినా తన ప్రసంగం ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజలు తనను నటుడిగా మాత్రమే కాకుండా ప్రజానాయకుడిగా అంగీకరించారని, ఇప్పుడు తన బాధ్యత తెరపై నటించడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమేనని చెప్పే విధంగా ప్రసంగాన్ని కొనసాగించారు. సభలో ఆయన మాట్లాడిన తీరు కూడా ప్రత్యేకంగా కనిపించింది. ఎక్కడ ఆఫీసానికి లోన్ కాకుండా ప్రతి అంశాన్ని వివరంగా చెప్పేందుకు ప్రయత్నించారు. అధికార పక్ష సభ్యులు పదే పదే బల్లలు చరుస్తూ ఆయన ప్రసంగానికి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రతిపక్షం కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ విజయ్ తన ప్రసంగాన్ని ప్రశాంతంగా కొనసాగించారు. ముఖ్యమంత్రిగా తన మొదటి ప్రధాన ప్రసంగంలోనే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ ప్రసంగంలో మరో ప్రధాన అంశం యువత. తమిళనాడును ఉద్యోగ అవకాశాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని ఆయన తెలిపారు. పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్టార్టప్లకు సహాయం వంటి అంశాలను ప్రస్తావించారు. తమిళనాడులో చదివే యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా రాష్ట్రంలోని ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై కూడా విజయ్ దృష్టి సారించారు.
రైతులకు నీటి సమస్యలు పరిష్కరించడం, సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలపైన ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళల భద్రత, విద్య, ఆరోగ్య సేవలు, పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల అమలు, పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రసంగంలో తమిళ భాష, తమిళ సంస్కృతి, రాష్ట్ర హక్కుల అంశాలు కూడా ప్రాధాన్యం పొందాయి. తమిళ భాషను ప్రపంచ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. అయితే రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదనే సందేశాన్ని కూడా స్పష్టంగా ఇచ్చారు. ఈ ప్రసంగం అనంతరం రాజకీయ వర్గాల్లో మరో చర్చ ప్రారంభమైంది. తెరపై కనిపించే విజయ్, అసెంబ్లీలో కనిపించిన విజయ్ మధ్య స్పష్టమైన తేడా కనిపించిందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు మాస్ డైలాగులతో అభిమానులను ఆకట్టుకున్న నాయకుడు ఇప్పుడు గణాంకాలు, అభివృద్ధి ప్రణాళికలు, పరిపాలన అంశాలపై మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి సంకేతమని కొందరు భావిస్తుంటే, ఈ హామీలు అమలు ఎలా జరుగుతాయనేది అసలు పరీక్ష అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సభలో జరిగిన చర్చ తర్వాత సోషల్ మీడియాలో కూడా విజయ్ ప్రసంగానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు, హావభావాలు, ప్రత్యర్థులకు ఇచ్చిన సమాధానాలు అభిమానులు విస్తృతంగా పంచుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన ప్రసంగంపై స్పందిస్తూ తమ విమర్శలను కొనసాగిస్తున్నారు. దీంతో అసెంబ్లీలో జరిగిన ఈ చర్చ రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ప్రజల అంచనాలు చాలా భిన్నంగా ఉంటాయి. సినిమాలో 3 గంటల్లో సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు. కానీ పరిపాలనలో ప్రతి నిర్ణయం, చట్టాలు, ఆర్థిక పరిస్థితులు, పరిపాలనా వ్యవస్థ, ప్రజల అవసరాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే విజయ్ ముందున్న అసలు సవాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలు, యువతకు ఉద్యోగాలు, రైతుల సమస్యల పరిష్కారం, పరిశ్రమల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఫలితాలు చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన ప్రభుత్వంపై ఉంది. ఇంకోవైపు ప్రతిపక్షం కూడా విజయ్ ప్రభుత్వాన్ని నిశితంగా గమనిస్తుంది. ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తుంది. ప్రతి లోపాన్ని ఎత్తి చూపేందుకు సిద్ధంగా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో సహజం. అధికారంలో ఉన్నవారు తమ పనితీరుతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిపక్షం ప్రజల తరపున ప్రశ్నించాలి. ఈ రెండు సమానంగా బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. విజయ్ అసెంబ్లీ ప్రసంగం తర్వాత మరో విషయం స్పష్టమైంది. ఆయన ఇప్పుడు పూర్తిగా రాజకీయ నాయకుడి పాత్రలోకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు. సినీ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ఓటరును కూడా ఆకట్టుకునేలా తన ప్రసంగాలను రూపొందిస్తున్నారు. అభివృద్ధి, పరిపాలన, అవినీతి నిర్మూలన, రాష్ట్ర హక్కులు, యువత భవిష్యత్ వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా తన రాజకీయ ప్రాధాన్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయిస్తుంది. సోషల్ మీడియాలో కూడా విజయ్ ప్రసంగం విస్తృతంగా చర్చకు వచ్చింది. అభిమానులు ఆయన ప్రసంగంలోకి కొన్ని భాగాలను వైరల్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఆయన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ ఇప్పుడు కేవలం సినీ నటుడు కాదు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ చర్చగా మారుతుంది. ప్రతి మాట విశ్లేషణకు వస్తుంది. ప్రతి చర్య ప్రజల తీర్పునకు లోనవుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెబుతున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా సినిమా, రాజకీయాల మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి కాలం నుంచి సినీ రంగం ప్రభావం రాజకీయాల్లోకి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సంప్రదాయంలో విజయ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అయితే గత నాయకుల మాదిరిగా చరిత్రలో నిలవాలంటే ప్రజలకు కనిపించే ఫలితాలు ఇవ్వాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చప్పట్లు కొట్టించుకోవడం ఒక విజయం, కానీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం అంతకంటే పెద్ద విజయం. తెరపై హీరోగా నిలవడం ఒకటి, ప్రజల మనసుల్లో నాయకుడిగా నిలవడం మరోటి. ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష అదే. ప్రజలు ఆయన మాటలను విన్నారు, హామీలను కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇక నుంచి ఆ హామీలు ఎంత వేగంగా అమలవుతాయో, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ఎలాంటి ముద్ర వేస్తారో, ప్రతిపక్ష విమర్శలకు ఎలా సమాధానం చెబుతారో అదే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకప్పుడు థియేటర్లలో విజయ్ డైలాగ్కు ఈలలు పడ్డాయి. ఇప్పుడు అసెంబ్లీలో ఆయన నిర్ణయాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేదే అసలు రాజకీయ కథ. సినిమాలో హిట్ ఇవ్వడం ఒక చరిత్ర,
కానీ పాలనలో ఫలితాలు ఇవ్వడం శాశ్వత చరిత్ర. ఇప్పుడు దళపతి విజయ్ ఆ రెండో చరిత్రను ఎలా రాస్తారన్నదే తమిళనాడు మాత్రమే కాదు, దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. స్టేట్ యూన్ టు కాంచర్ల టీవీ.